ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. వచ్చావా? రా, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? నన్ను అర్జెంటుగా కలవాలన్నావు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను అడ్డంగా బుక్ చేద్దామనుకుంటున్నావా? నేనేమైనా పర్లేదు అనుకుంటున్నావా? అదేంటి క్రిష్ అలా అంటావు? మరి లేకపోతే ఏంటి? అసలు నీ ప్రాబ్లంలో నేను ఫూల్ని కావడం ఏంటి స్నేహ? నువ్వే అనుకుంటే ఆ చంద్రిక గారు నిన్ను మించిపోయారు. ఆ రోజు నేను అంత క్లియర్గా చెప్పాను, నాకు స్నేహకి ఎలాంటి సంబంధం లేదు, స్నేహ ప్రేమించింది మీ ఆయన్నే అని చెప్పాను కదా. అంత చెప్పినా నాకు ఫోన్ చేసింది మళ్ళీ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడాలనే కదా. నిజమా? నిజమే. ఇదిగో చూడు చూడు స్నేహ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నోరు తెరిచి నిజం చెప్పలేవు. అందుకే నేను నీ తరపున మొత్తం చంద్రిక గారికి చెప్పాను కదా. అదంతా విని కూడా మళ్ళీ ఏం మాట్లాడకుండా ఎంగేజ్మెంట్ జరిపించాలని చూస్తుందా? వీళ్ళిద్దరూ ఇక్కడ నిలబడి ఏం మాట్లాడుకుంటున్నారు? స్నేహ వీణ్ణి అడ్డం పెట్టుకుని డ్రామా ఆడింది కదా. అదే నిజం చేసి దీనికి వాడికి పెళ్లి జరిగేలా చేస్తే మనకి స్నేహ ఒక్కతి క్లియర్ అయిపోతుంది. చెప్తా. తన భర్త నువ్వు ప్రేమించావు కాబట్టి నీ వల్ల ఏ ప్రాబ్లం రాకూడదని మెల్లగా మనిద్దరికి పెళ్లి చేస్తే తన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని ఆ చంద్రిక ఆలోచిస్తుంది కదా. లేదు క్రిష్, చంద్రిక అలాంటి మనిషి కాదు. ఆవిడ ఎలాంటి మనిషో నాకు తెలీదు, నాకు అనవసరం కూడా. నేను మాత్రం ఈ గేమ్లో పావును కాలేను. నాకు ఓ లైఫ్ ఉంది, నా లైఫ్ నాకు కావాలి. దాన్ని నేను డిస్టర్బ్ చేసుకోలేను. నీ వల్ల నేనెందుకు ఇరుక్కోవాలి? క్రిష్, అలా ఏమీ జరగదు. నువ్వనుకున్నంత ఈజీ కాదు. అటు చూస్తే ఆ భరత్ గారు, చంద్రిక ఇద్దరు లాయర్లే. ఏదైనా తేడా అయిందంటే నన్ను లీగల్గా మూసేస్తారు తెలుసా. మా డాడీకి విషయం తెలిస్తే నన్ను తొక్కి చర్మం లాగేస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి క్రిష్? ఓ, అది కూడా నేనే చెప్పాలా? ఏం చేస్తాను? ఇప్పుడు నీ సమస్య నా సమస్య అయింది కదా, సొల్యూషన్ కూడా నేనే చెప్పాలి. ఒక పని చెయ్యి, ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపో. అది చాలా కష్టం క్రిష్. ఓ, అయితే నేనే పారిపోతాను, దుబాయ్ వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు మోసగాడు అనుకుంటారు. నేను ఉండి జీవితంలో మోసపోయే కంటే పారిపోయి మోసగాన్ని అనిపించుకోవడంలో తప్పేంటి? అదిగో అటు చూడండి భరత్ గారు. వాళ్ళిద్దరూ రోడ్డు మీద ఎలా మాట్లాడుకుంటున్నారో. స్నేహం మన ఇంటి ఆడపిల్ల కదా, ఎవరైనా ఇలా చూస్తే ఏమనుకుంటారండి? వద్దు క్రిష్, నా వల్ల ఇప్పటికే నువ్వు చాలా ఇబ్బందుల్లో పడ్డావు. ఇంకా నువ్వు మోసగాడు అనిపించుకోవడం నాకిష్టం లేదు. నేనే ఏదో ఒక మార్గం చూస్తాను, నేనే వెళ్ళిపోతాను. అందరూ నన్నే తిట్టుకుంటారు. నీ ఇష్టం స్నేహ, నువ్వేం చేసినా త్వరగా చేయి, లేదంటే ప్రాబ్లం చాలా పెద్దదవుతుంది. ఇద్దరు ఇక్కడే మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడాలన్నా ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఇంట్లోకి రండి. లేదండి, నేను బయలుదేరుతాను. నేను మాట్లాడాల్సింది అయిపోయింది. కానీ నేను మాట్లాడాల్సింది ఉంది. రా. నువ్వు రా స్నేహ, రా, పద.
రా స్నేహ, లోపలికి రా. రా రా, సోఫాలో కూర్చో. కూర్చో. రుద్రాణి, కూర్చో. క్రిష్ కూర్చోండి. కూర్చోండి. రా భరత్, నువ్వు కూర్చో. మీరిద్దరూ మమ్మల్ని ఎందుకు మోసం చేశారో నాకు అర్థం కావడం లేదు. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? మేం మీకు పెళ్లి చేయాలి అనుకున్నాం. అది మీరు ప్రేమించుకున్నాం అంటేనే కదా. భరత్ గారు, నేను మాట్లాడాల్సింది చెప్పాల్సింది అంతా చంద్రిక గారితో ఆల్రెడీ మాట్లాడేశాను. ఇట్స్ ఓకే కిరీష్, నువ్వు చెప్పావు బాగుంది. కానీ మళ్ళీ ఇలా ఇంటి బయట కలిసి మాట్లాడుతుంటే ఏమనుకోవాలి? మీ ఇద్దరి మధ్య ప్రేమ లేదు అంటూనే ఎలా కలిసి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? భరత్ గారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. ఏంటండి మీరు మాట్లాడేది? మేమిద్దరం అసలు లవర్స్ కాదని అంత క్లియర్గా తెలిసిందని భరత్ గారు చెప్తూ ఉంటే మీరేంటి ప్రేమించుకున్నారు పెళ్లి చేసేయండి అంటూ? ఇదేంటి క్రిష్ వచ్చాడు? కొంప తీసి భరత్ గారికి నిజం చెప్పేస్తాడా? క్రిష్, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? నీరజా, నీరజా, ఏం చంద్రిక? వెళ్ళి క్రిష్కి కాఫీ పట్టరా. నా కాఫీలు టీలు ఏం అవసరం లేదు. నేను ఇప్పుడేమీ తాగే మూడ్లో లేను. ఏమైంది క్రిష్? అది కాదండి, నేను మీకు చాలా క్లియర్గా జరిగిందంతా చెప్పాను. స్నేహ నన్ను ప్రేమించలేదు. తనేదో తప్పించుకోవడానికి మీ దగ్గర అబద్ధం చెప్పి నా పేరు యూజ్ చేసింది. నేను కూడా తన మాట కాదనలేక నటించాను. ఆ తర్వాత మీకు అంతా చెప్పాను. కానీ ఈవిడేంటండి మా ఇద్దరికి పెళ్లి చేయాలని పాట పాడుతోంది. అయ్యో, ప్రేమ విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? మీరు దేనికో భయపడి మాట మారుస్తున్నారు. భరత్ గారు, వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకోవడం నేను చూశాను. లవర్స్ కాకుండా అలా ఎలా మాట్లాడుకుంటారు? మీరే చెప్పండి. మీకెంత చెప్పినా అర్థం కాదా? అసలు స్నేహ ప్రేమించింది నన్ను కాదండి. చంద్రిక గారు, మీరేం చెప్పరేంటండి? అసలు స్నేహ క్రిష్, నువ్వు ప్లీజ్ కంగారు పడకు. రుద్రాణి మాటలు అసలు పట్టించుకోకు. తనకు అసలే ఆరోగ్యం బాలేదు. తలకి దెబ్బ తగిలింది. గతమే గుర్తులేదు. గతం గుర్తులేదు, కానీ కళ్ళ ముందు కనిపించేది బాగానే గుర్తుంటుంది కదా చంద్రిక గారు. రుద్రాణి, ప్లీజ్ స్టాప్ ఇట్. నీరజా, ముందు తన లోపలికి తీసుకుని వెళ్ళు. అలాగే. అనవసరమైన విషయాలు తల దూరుస్తోంది. తీసుకెళ్ళు. వెళ్ళండి రుద్రాణి గారు. వదలండి. భరత్ గారు, వీళ్ళిద్దరూ లవర్స్. నా మాట విని వాళ్ళకి పెళ్లి చేసేసేయండి. అబ్బా, రుద్రాణి, తీసుకెళ్ళు. అరే భరత్ గారు, భరత్ గారు, నా మాట వినండి. రుద్రాణి. భరత్ గారు, నేను చెప్తున్నాను కదా. అరే, వాళ్ళిద్దరూ లవర్స్ కదా. భరత్ గారు, మీరు రండి. క్రిష్, జరిగింది ఏదో జరిగిపోయింది. స్నేహ చేసింది తప్పే. ఇందులో నీ తప్పేమి లేదు. దయచేసి నువ్వు వెళ్ళిపో క్రిష్. అదిగో విన్నావుగా స్నేహ, అందరి ముందు మన మధ్యన ఏం లేదని ఒప్పుకున్నారు. ఇక ఇప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సరే, నేను బయలుదేరుతాను. చంద్రిక గారు, ఇప్పటికైనా తన మనసులో ఏముందో అందరికీ చెప్పండి. ఓకే, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళు వస్తాను క్రిష్. భరత్ గారు. ఏంటి స్నేహ ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకు అంత ఇబ్బంది పెట్టి నీకు ఇష్టం లేకుండానే నీ పెళ్లి చేయాలి అనుకోవడం లేదు కదా? స్నేహ, ఇప్పటికైనా నీ మనసులో ఏముందో అది చెప్పు.
అనవసరంగా ఆ క్రిష్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి మీ ఇద్దరు ఇంటి బయట మాట్లాడుకొని అందరి ముందు పరువు పోగొట్టుకొని ఏంటిదంతా? చెప్పు, అసలు నువ్వు ప్రేమించింది ఎవరిని? యాండి, ఇప్పుడు మీరేం మాట్లాడకండి. తనతో నేను మాట్లాడతాను. ఆ బాధ్యత నాకు వదిలేయండి. మీరు వెళ్ళండి. అది కాదు చంద్రిక. ప్లీజ్ మీరు వెళ్ళండి, వెళ్ళండి. నీరజ, నిజంగానే రుద్రాణి గతం మర్చిపోయిందంటే నువ్వు నమ్ముతున్నావా? పూర్తిగా నాకు నమ్మకం కుదరడం లేదు చంద్రిక. ఏదో డ్రామా ఆడుతుందనిపిస్తోంది. నాకు అలాగే అనిపిస్తోంది నీరజ. తన మాటలు, తన బిహేవియర్ చూస్తుంటే మనల్నందరినీ పిచ్చోళ్ళని చేయటానికే ఏదో నాటకం ఆడుతోంది. ఈ ఇంట్లో స్థానం పర్మనెంట్ చేసుకోవటానికే ప్లాన్ చేస్తోంది అనిపిస్తోంది. ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ ఆ రుద్రాణిని మాత్రం అస్సలు నమ్మకండి. పాము చచ్చే పొజిషన్లో ఉన్నా విషం కక్కాలని అనుకుంటుంది, అంతేకాని సాఫ్ట్గా మారిపోదు. ఈ రుద్రాణి కూడా అంతే. భరత్ గారిని కాపాడడం వరకైతే నమ్మచ్చు, అంతేకాని ఆ తర్వాత జరిగిందేది నమ్మబుద్ధి కావడం లేదు. ఇప్పుడు చూసావుగా, స్నేహ క్రిష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే రుద్రాణి చూసి వెళ్లి భరత్ గారితో చెప్పింది. నిజంగా గతం మర్చిపోయిన మనిషి అయితే పనిగట్టుకుని వెళ్లి ఇదంతా ఎందుకు చేస్తుంది? నన్ను కూడా ఒక ఆట ఆడుకుంటుంది. గతం గుర్తులేదు అంటుంది, నన్ను మేడం అని పిలుస్తూనే చంప పగలు కొడుతుంది. అదేంటి ఎందుకు కొడుతున్నావంటే నా చేతికి అలా కొట్టాలనిపిస్తుంది అంటుంది. నువ్వు చెప్పు చంద్రిక, అది నిజంగానే గతం మర్చిపోయిందా? నీరజ, నువ్వు పనిచేస్తావా? ఏంటో చెప్పు. రుద్రాణిని మనం రెగ్యులర్గా తీసుకువెళ్లే డాక్టర్ దగ్గరికి కాకుండా వేరే ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. నేనొస్తే తనకు అనుమానం రావచ్చు, అందుకే నువ్వే తనని తీసుకుని వెళ్ళు. అలాగే చంద్రిక. అన్నట్టు ఆ డాక్టర్ దగ్గర మొత్తం దీని గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకో. అన్ని టెస్టులు చేయించి తను నార్మల్గా ఉందా లేదా, నిజంగా గతం మర్చిపోయిందా లేదా తెలుసుకోవాలి. అలాగే, ఇవాళ తీసుకుని వెళ్తాను. అమ్మో, లేదంటే ఆ రుద్రాణి ప్లాన్స్ ఎవ్వరికీ అర్థం కావు. తనని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటే బాంబుకి పిన్ను పీకేసి దాని మీద పద్మాసనం వేసుకుని కూర్చోవడమే. ఇప్పుడే తీసుకుని వెళ్తాను. రుద్రాణి గారు, రుద్రాణి గారు! నీరజ్ గారు, రా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. డాక్టర్ మోహన్ రావు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. పేషెంట్ నేమ్ ఏంటి? రుద్రాణి. ఓకే. ఏంటి? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మేడం? ఎందుకేంటి? నీకు డాక్టర్ చెకప్ ఉంది కదా, అందుకు. అది నన్ను చూసే డాక్టర్ ఇక్కడ కాదు కదా మేడం. ఓ, అంటే నీకు గతం గుర్తుంది. అంటే ఇన్ని రోజులు నువ్వు వాడుతుంది నాటకమే కదా? చచ్చా, ఏమంటున్నారు మేడం? మరైతే నీకు చూపించే హాస్పిటల్ వేరు, ఆ డాక్టర్ వేరు అని ఎలా అన్నావు? ఎందుకన్నావు? అంటే నీకు మెమరీ ఉన్నట్లేగా? నాకు గతంలో జరిగింది గుర్తులేదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో గుర్తుంటుంది కదా. నన్ను చూసే డాక్టర్ ఎవరో నాకు తెలుసు కదా మేడం. మీకు గతం మర్చిపోయిన తర్వాత లాజిక్లు పట్టుకోవడం బాగా ఎక్కువైంది రుద్రాణి గారు. డాక్టర్ రావడానికి 10 మినిట్స్ పడుతుంది, మీరు వెళ్ళి కూర్చోండి. ఓకేనండి, పదండి. కూర్చోండి, కూర్చోండి. మనం ఇప్పుడు వేరే డాక్టర్ దగ్గరికి వచ్చాం. ఆ డాక్టర్ దగ్గర చూపిస్తుంటే మీ రోగం తగ్గటం లేదు, అలాగే ఉంటుంది. అందుకే డాక్టర్ని మార్చేశాం. ఇక్కడే వెయిట్ చేయండి, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. మేడం, ఇక్కడే ఉండండి. మేడం,
ఒసై పొట్టిదానా, నీ దగ్గర ఎన్ని తెలివితేటలున్నాయే. నాకు గతం గుర్తుంది కానీ నాటకం ఆడుతున్నానని నిరూపించాలి. అందుకే కదా తీసుకొనొచ్చావు. చెప్తా. నర్స్ చెప్పండి. బయట ఒక పేషెంట్ ఉంది. ఓకే. గతం మర్చిపోయినట్లు నటిస్తుంది. దానికి తెలియకుండా డాక్టర్ గారితో చెప్పి చెక్ చేయించాలి. అలాగా, సరే. డాక్టర్ గారు రౌండ్స్కి వెళ్ళారు, నేను ఆయనకు చెప్తాను. మీరు కూర్చోండి. అలాగే. నమస్తే డాక్టర్. చెప్పండి. డాక్టర్, బయట ఒక డ్రామా క్వీన్ ఉంది. దాని పేరు రుద్రాణి. అది గతం మర్చిపోయానని ఓ తెగ నటించేస్తుందని నాకు అనుమానం. అది నిజమో కాదో మీరే తేల్చాలి. మీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది? దానికి ఏవి అవసరమో అవి గుర్తుంటున్నాయి, మనకి ఏవి అవసరమో అవి గుర్తులేదంటుంది డాక్టర్. ఈ రోజు ఎలాగైనా దాని బండారం బయట పెట్టాలి డాక్టర్. అవసరమైతే దానికి కరెంటు పెట్టండి. చిత్ర విచిత్రమైన టెస్టులు అన్నీ చేసేయండి. ఓ అలాగే, తనని తీసుకురండి. నీరజ మేడం. నువ్వా? ఈ డ్రెస్ ఏంటి? ఏమో మేడం, అక్కడ ఈ కోటు ఈ మాస్క్ ఉంటే పెట్టుకున్నాను. ఈ కళ్ళజోడు కూడా బయటే ఉంది, తీసుకున్నాను. బాగుందా? మేడం, ఇందాకేదో అన్నారు కదా, ఏంటది? నాకు గతం మర్చిపోయానని డౌటా? అలా ఎందుకు అనిపించిందండి? ఏ మిమ్మల్ని ఏమైనా ఇలా కొట్టానా? ఒకవేళ మిమ్మల్ని ఇలా కత్తి తీసుకొని బెదిరించానా మేడం? మేడం మీరు కదా మేడం? కాదు, మీరే మేడం, నేను కాదు. నాకు గతం గుర్తులేదని మిమ్మల్ని ఎలా నమ్మించాలి మేడం? మీలో ఎవరు పేషెంట్? ఇదిగో తినే డాక్టర్, తినే పేషెంట్. నేనా? అవును మేడం, మీరే. ఏంటి ప్రాబ్లం? ఏది ఒక పట్టాన నమ్మదు డాక్టర్, అన్ని అనుమానాలే. ఎప్పటి నుంచి ఇలా ఉంది? ఈ మధ్యనే డాక్టర్. దీనికి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు? ఏదైనా షాక్ ట్రీట్మెంట్ కానీ సుత్తితో మోకాల మీద కొట్టడం లాంటివి ఏదైనా చేస్తారా? ఏంటి ట్రీట్మెంట్ అంతా మీరే చెప్తారా? ఇక నేనెందుకు? పేషెంట్ని ఇలా కూర్చోబెట్టండి.
కూర్చో. ముందు మంచి ఇంజెక్షన్ చేద్దాం. ఏంటయ్యా అసలు ముందు పేషెంట్ ని చూడకుండా ఇంజెక్షన్ అంటున్నా? అసలు నువ్వే డాక్టర్వే, నువ్వే వేసుకో ఇంజెక్షన్. నాకు నువ్వు అరే. వద్దు, నీ ట్రీట్మెంట్ వద్దు, నన్ను వదిలేయండి నీరజ. బాబోయ్. మేడం, నీరజ్ గారు ఆగండి. మేడం ఆగండి మేడం. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? ఇంతవరకు కనీసం ఆచూకీ కూడా తెలియకుండా పోయింది. ఏమై ఉంటారు? ఆ రుద్రాణియే ఏదో చేసుంటుంది. ఒక పక్క కొడుకు పోయి జైల్లో కూర్చున్నాడు, ఇటు చూస్తే ఈయన ఆ రుద్రాణి చేతుల్లో ఇరుక్కుపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇవన్నీ ఎలా పట్టుకోవాలి? అసలు ఇది ఎక్కడ దాచిందో ఎలా తెలుసుకోవాలి? ఏంటా శబ్దం? చెప్పాను కదా మేడం, దయ్యం. దెయ్యమా? పగలు పడుకుంటుంది, రాత్రి మేల్కుంటుంది అని చెప్పాను కదా మేడం. ఓ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పగలు పడుకుని రాత్రుల్లో లాగిన్ అయినట్లు దానికి రాత్రిపూట డ్యూటీ కదా. నీకు జరిగిన యాక్సిడెంట్లో నీ గర్భసంచి తీసేశారు. ఈ నిజం ఎప్పటిదాకా నా ఒక్కదానికే తెలుసు స్నేహ. నిన్ను దూరం కాకుండా ఆపాలి అనుకున్న కారణం ఇదే స్నేహ. ఇప్పుడు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయి మాకు నీ శాపం తగిలేలా చేయకు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.